నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే దీన్ని ఇమ్మీడియట్గా మీరు ఆచరణలోకి తేవాలి. ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నాం. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను. నేను హామీ ఇచ్చాను 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని రెండింతలు చేశాం. ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఒకప్పుడు 3,000, 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబులు పెంచాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు 15వ తారీఖున తొందరలోనే వస్తూ ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త. మళ్ళీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి, ఏజెన్సీ ఏరియాలో 7 అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు 3 పూటలు కూడా 5 రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పాలన అంటే, నేను 5 రూపాయలకు పేదవాళ్ళకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్కు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి, ఇక్కడుండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక బ్యాంబో ఏదైతే వెదురు ఇక్కడ ఎక్కువ ఉంది, 6 లక్షల ఎకరాల్లో వెదురుంది, అడవుల్లో ఉంది. మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం. 5,000 మందికి